హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి చూపిస్తారు ప్రజెంట్ సీన్ ని. ఇక్కడ మనకి చూపిస్తారు టాప్ లోపల నాని యొక్క ఆత్మ ఉంది అని. ఇప్పుడు టాప్ ఏం చేస్తాడు అంటే తను టీం మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు ఫ్లూక్ చేతిలో గన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లూక్ షూట్ చేయాలనుకుంటాడో అప్పుడే టాన్ అతన్ని పట్టుకుంటాడు. ఇటువైపు టాన్ ఉన్న ఫ్లూక్ మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇటువైపు టాప్ అటాక్ చేస్తాడు టీ మీద. ఇప్పుడు అతను టీ యొక్క మెడని పిసుకుతుంటాడు. అతను చాలా టీని కొడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ సీన్ ఎలా నడుస్తుంది అంటే అందరూ ఫ్రెండ్స్ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ సర్వైవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వేరే వాళ్ళు చనిపోయినా కానీ. ఇక్కడ మనకి చూపిస్తారు వైట్ వెంటనే అతను ఒక రాడ్ టైప్ వస్తువుని తీసుకుంటాడు. అది తీసుకుని అతను టాప్ మీద కొట్టేస్తాడు. సో అది హెడ్ కి తగలడం వల్ల అతను స్పృహ కోల్పోతాడు. సో దాని వల్ల టీ బతికిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు జిన్ ఉన్ను పీని. వాళ్ళు ఆ జింత టెంపుల్ లోనే ఉంటారు. ఇక్కడ జిన్ కి దాహం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు పీ వెళ్లి వాటర్ కోసం వెతుకుతుంటాడు. అప్పుడు అతనికి 2 బాటిల్స్ కనబడతాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే అతను తీసుకొచ్చి ఆ బాటిల్స్ ని జిన్ కి ఆ వాటర్ తాగిస్తాడు. ఇటువైపు జిన్ పీతో అడుగుతాడు, నువ్వు నాతో ఇంత నైస్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఇక్కడ పీ అంటాడు. ఇక్కడ పీ ఇది చెప్పడు, నేను లైక్ చేస్తున్నాను అని. అప్పుడు అతను ఏమంటాడు అంటే ఇప్పుడు నీకు చాలా దెబ్బలు తగిలాయి, సో అందువల్లనే నేను నీతో నైస్ గా ఉన్నాను. కానీ అప్పుడు జిన్ అంటాడు, నువ్వు నన్ను లైక్ చేయవు, నా మీద నీకు ఫీలింగ్స్ లేవు, నువ్వు టాన్ ని లైక్ చేస్తావు. ఇక్కడ జిన్ మైండ్ లో ఏముంటుంది అంటే పీ టాన్ ని లైక్ చేస్తున్నాడు అని. ఇక్కడ పీ క్లియర్ చేస్తాడు, అదేం లేదు, నేను టాన్ ని లైక్ చేయడం లేదు, నాకు టాన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అప్పుడు జిన్ అంటాడు, నువ్వు ఎప్పుడు కూడా టాన్ తోనే కలిసి ఉంటావు. అప్పుడు పీ అంటాడు, ఎప్పుడైతే కరెక్ట్ టైం వస్తుందో అప్పుడు నేను నీకు మొత్తం నిజం చెప్పేస్తాను. ఒకటి ఉంది, నేను నీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కూడా జిన్ పీతోని మాట్లాడడానికి వాళ్ళ రిలేషన్షిప్ గురించి కోరుకుంటే ఇప్పుడు కూడా పీ దాన్ని అవాయిడ్ చేస్తుంటాడు. మనం చూస్తాం జిన్ కి పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు అతనికి ఏమో దయ్యం కనబడుతూ ఉంటుంది. అప్పుడు అతను ఆల్ ఆఫ్ సడన్ గా పిచ్చివాడి లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇటువైపు మనం చూస్తాం పీ అతన్ని చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పీ అంటూ ఉంటాడు ఇది కేవలం అలోసియేషన్ మాత్రమే. కానీ ఇటువైపు జిన్ అలానే బిహేవ్ చేస్తూ ఉంటాడు. పాపం అప్పుడు ఏం చేయక పీ జిన్ ని స్లాప్ చేస్తాడు. సో దాని వల్ల అతని సెన్సెస్ లోకి తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మళ్ళీ పాస్ట్ లో. ఇప్పుడైతే నాన్ మాయమైపోతాడు. నాన్ ఇక్కడ పీకి కాల్ చేస్తాడు. పీ ఆ టైంలో నాన్ నుండి వచ్చిన కాల్ ని రిసీవ్ చేయలేదు. ఎందుకంటే అతను చాలా కోపంతో ఉంటాడు నాన్ తోని. ఇప్పుడు అతను ఆ టైంలో అతని నెంబర్ ని కూడా బ్లాక్ చేసేస్తాడు. కానీ అతను నెక్స్ట్ డే నంబర్ ని అన్బ్లాక్ చేసిన తర్వాత అతను ట్రై చేస్తాడు నాన్ కి కాల్ చేయడానికి. ఇప్పుడు అతను అతని ఇంటికి కూడా వెళ్తాడు. కానీ నాన్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. ఇప్పుడైతే అతను లోపల చెక్ చేస్తాడు. అప్పుడు డోర్స్ అన్ని ఓపెన్ ఉంటాయి. కానీ ఇక్కడ పీకి ఒక లీగల్ నోటీస్ దొరుకుతుంది. అది ఏంటో మనకి చెప్పరు. అది ఏదో ఒకటి ఉంటుంది. అది మేబీ నాన్ తో రిలేటెడ్ ఉంటుంది కావచ్చు. అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే నాన్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను అక్కడ చూస్తాడు నాన్ ఫ్లూక్ టీ జిన్ టాప్ వాళ్ళందరితో కలిసి దిగిన ఫోటో అతను చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి అక్కడ నాని ఒక స్క్రిప్ట్ కూడా దొరుకుతుంది. ఏదైతే నాన్ రాస్తాడో ఈ ఫ్రెండ్స్ నా లైఫ్ ని స్పాయిల్ చేసేస్తారు, ఇలా చేశారు అలా చేశారు అని. దాని తర్వాత నుండే పీ డిసైడ్ అవుతాడు అందరు ఫ్రెండ్స్ యొక్క లైఫ్ ని స్పాయిల్ చేయడానికి. అప్పుడు అతను న్యూస్ మీద కూడా చూస్తాడు నాన్ గురించి ఏదైతే ఫేక్ న్యూస్ ఉండేనో అతను టీచర్ తో కలిసి పారిపోయాడు అని. ఇక్కడ మనం చూస్తాం నెక్స్ట్ సీన్ లో టాన్ ఇక్కడ ఇంగ్లాండ్ నుండి వచ్చేస్తాడు. టాన్ ఎవరో తెలుసా మీకు? అతను నాన్ యొక్క పెద్ద బ్రదర్. అతని పేరు న్యూ ఉంటుంది. అప్పుడే టాన్ పీతో కలుస్తాడు. ఇక్కడ టీ ఉన్ను టాన్ యొక్క ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం ప్లానింగ్ చేస్తారు అంటే వాళ్ళు స్కూల్ కి వెళ్తారు అని. ఎవరైతే ఉన్నారో పూర్ నాన్ టీ ఫ్లూక్ జిన్ వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ చేయాలని, వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా చేసుకుని వాళ్ళ ట్రస్ట్ ని పొందడానికి. ఇక్కడ మనకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇక్కడ మనం చూస్తాం నాన్ కి ఫస్ట్ నుండే స్క్రిప్ట్ రాయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అతను రాస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఒక రోజు అతనితో అంటాడు, నీకు ఒకవేళ నా హెల్ప్ కావాలంటే నేను నీకు హెల్ప్ చేయగలను ఈ నోట్స్ ని నీ స్టోరీని సేల్ చేయడానికి. అప్పుడు నాన్ అంటాడు, నువ్వైతే నా మాట ఎప్పుడు వినవు. ఎప్పుడైతే నేను ఏదైనా ఒక స్టోరీని పంపుతానో నువ్వు దాన్నైతే చదవవు కూడా, ఈవెన్ చూడవు కూడా. నువ్వు ఏం యూజ్? మళ్ళీ మనకి నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు. ఇక్కడ టాన్ వాళ్ళ పేరెంట్స్ తో చెప్తాడు, నాకు స్కాలర్షిప్ దొరికింది, నేను విదేశాలకి వెళ్తున్నాను. అప్పుడు టాన్ ఎక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇటువైపు మనకి స్కూల్ సీన్ ని చూపిస్తారు. ఏదైతే టీచర్ ఉంటుందో ఆమె క్లాస్ లో చెప్తూ ఉంటుంది 12th గ్రేడ్ లో 2 కొత్త స్టూడెంట్స్ వచ్చారు. ఈ 2 స్టూడెంట్స్ ఎవరో కాదు పీ ఉన్ను టాన్ యొక్క రియల్ నేమ్ న్యూ. ఎవరికి తెలియకుండా ఉండడానికి అతను తన నేమ్ ని టాన్ అని చెప్తాడు. ఇక్కడ మనకి చూపిస్తారు ఏదైతే పీ ఉంటాడో అతను తన టార్గెట్ ని సెట్ చేసుకుంటాడు. అతను వచ్చిన తర్వాత ఫస్ట్ జిన్ ని చూస్తాడన్నమాట. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ
వాలీబాల్ ఆడుతుంటారు. అప్పుడే మనం చూస్తాం అక్కడ పియోను ట్యాన్ కూడా వచ్చేస్తారు. ఇటువైపు మనం చూస్తాం జిన్ని అతను క్యాజువల్ గా ఫొటోస్ ని క్లిక్ చేస్తుంటాడు. ఇప్పుడు అతను మిస్టేక్ గా పి యొక్క ఫోటోని క్లిక్ చేస్తాడు. ఇప్పుడు అతను పిని చూసి చాలా అట్రాక్ట్ అవుతాడు జిన్. కానీ అప్పుడు అతను ఎక్కువగా షూర్ గా ఉండడు అతని ఫీలింగ్స్ మీద. ఇటువైపు మనం చూస్తాం టీ వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు. ఏదైతే గేమ్ వాళ్ళు ఆడుతున్నారో కానీ అందులో 1% గేమ్ ప్లేస్ ఉంటుంది. సో అప్పుడు పియోను ట్యాన్ రాక్ పేపర్ సీజర్ గేమ్ ని ఆడతారు. సో ఎవరైతే అందులో విన్ అవుతారో వాళ్ళు టీమ్ మెంబర్స్ తో ఆడొచ్చు అని. ఇప్పుడు వాళ్ళు స్లోలీగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు వాళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టాప్ అడుగుతాడు ట్యాన్ జిన్ని ఫస్ట్ నుండి మీ ఇద్దరికి పరిచయం ఉందా? అప్పుడు పి అంటాడు లేదు ఎప్పుడైతే మా అడ్మిషన్ జరిగిందో అప్పుడే మేము కలుసుకున్నాము. ఇప్పుడు మనం చూస్తాం ట్యాన్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళ మూవీ గురించి. ఏదైతే మీరు మూవీని రెడీ చేశారో మర్డరర్ సైకో కిల్లర్ దాని మీద ఇప్పుడు ట్యాన్ అడుగుతాడు. స్క్రిప్ట్ అయితే చాలా బాగుండే, స్టోరీ కూడా చాలా బాగుండే, ఎవరు రాశారు? ఇప్పుడు పోర్ అంటాడు నేను. పోర్ పేరు విన్న తర్వాత టాప్ ఇప్పుడు అతనికి ఆల్ ఆఫ్ సడన్ గా షాక్ తగులుతుంది. ఇప్పుడు టీ టాప్ తో అంటాడు మెంటల్ అని. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఆ మూవీ గురించి మాట్లాడతారు అని. అప్పుడు వాళ్ళందరూ ఒకరొకరుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ట్యాన్ పీకి అది అర్థమవుతుంది. అప్పుడు ఎట్ ద ఎండ్ జిన్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం జిన్ ట్యాన్ పి వాళ్ళు ప్రైవేట్ గా నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ట్యాన్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు అతను చెప్తూ ఉంటాడు మొత్తం స్క్రిప్ట్ నా బ్రదర్ రాశాడు, నేను అంతటి క్రెడిట్ పోర్ తీసుకుంటున్నాడు, నాకైతే చాలా కోపం వస్తుంది. అప్పుడు అతనికి చాలా విరక్తి పుడుతుంది వీళ్ళతోని. అప్పుడు ట్యాన్ పీతో అంటాడు నువ్వు జిన్ కి చాలా క్లోజ్ గా వెళ్ళు, నువ్వు ఎలా ప్రిటెండ్ చేయంటే నువ్వు అతనికి చాలా క్లోజ్ గా ఉన్నావు అని, నువ్వు అతన్ని నీ ప్రేమ మైకంలో పడే. అప్పుడు పీ కూడా అలానే చేస్తూ ఉంటాడు. అతను స్లోలీగా జిన్ కి క్లోజ్ అవుతుంటాడు. వాళ్ళు అగైన్ ఫుట్బాల్ ఆడుతుంటారు. ఫుట్బాల్ ఆడుతూ జిన్ పడిపోతాడు. అప్పుడు జిన్ యొక్క షోల్డర్ లో ఏదో ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు పీ ఏం చేస్తాడంటే వెంటనే అతని షర్ట్ తీసి అతని షోల్డర్ కి సపోర్ట్ ఇస్తాడు. సో దాని వల్ల అతని షోల్డర్ కి హెల్ప్ కలగడానికి ఇలానే మనకి కొంత స్టోరీని చూపెడుతుంటారు. ఎగ్జామ్ టైంలో కూడా మనం టాప్ ని చూస్తాం. టాప్ ట్యాన్ తో చీటింగ్ గురించి హెల్ప్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ట్యాన్ టాప్ కి కూడా హెల్ప్ చేస్తాడు చీటింగ్ లో. అప్పుడు వాళ్ళు స్లోలీగా చాలా క్లోజ్ గా అయిపోతారు. అప్పుడే మనం చూస్తాం మనకి అక్కడ వైట్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ వైట్ ఎంట్రీ ఎలా జరిగిందో మనకి అది చూపెట్టారు. ఇక్కడ మనకి తెలుస్తుంది కేవలం టీ యొక్క బాయ్ ఫ్రెండ్ వైట్ అని. దాని తర్వాత పి జిన్ ని తీసుకెళ్తాడు నది తీరానికి. ఇదైతే చాలా మంచి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు జిన్ అడుగుతాడు నువ్వు అందరినీ ఇక్కడికి తీసుకొస్తావా? ఇప్పుడు పి అంటాడు లేదు ఎవరినైతే నేను ఇష్టపడతానో సో వాళ్ళని మాత్రమే ఇక్కడికి తీసుకొస్తాను, ఎవరైతే నాకు స్పెషల్ ఉంటారో. అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత జిన్ అతనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పి జిన్ ని అతని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు జిన్ అంటాడు ఇప్పుడైతే చాలా నైట్ అయిపోయింది, నువ్వు ఈ రోజు నా ఇంట్లోనే ఆగొచ్చు. ఇప్పుడు పి అంటాడు నువ్వు దీని గురించి షూర్ గా ఉన్నావా? నా దగ్గర అయితే బట్టలు కూడా లేవు. అప్పుడు జిన్ అంటాడు పర్వాలేదు, నువ్వు మా ఇంట్లో వచ్చి ఉండొచ్చు. ఇటువైపు పీకి అయితే ఇంకొక ఛాన్స్ దొరికిపోతుంది. సో అతనితో ఫ్లర్ట్ చేయడానికి ఇంకా అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ మనకి చూపిస్తారు. ఆ నైట్ లోనే వాళ్ళకి ఫస్ట్ ఇంటిమేట్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నైట్ ని స్పెండ్ చేస్తారు. ఇటువైపు పి అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ మనకి మార్నింగ్ సీన్ ని చూపిస్తారు. ఎప్పుడైతే పి జిన్ ని లేపడానికి వెళ్తాడో ఇప్పుడు మనకి వాళ్ళ రొమాన్స్ ని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి చెప్పరు పి రియల్ గా నాన్ని మర్చిపోయాడా లేక అతను జిన్ని కూడా ఇష్టపడుతున్నాడా. నెక్స్ట్ డే మనకి చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ కి వెళ్తారో ట్యాన్ పీతో అడుగుతాడు నువ్వు అతనితో కలిసి హుకప్ చేశావు, అయితే దీని అర్థం నువ్వు నా బ్రదర్ ని మర్చిపోయావా? అప్పుడు పి అంటాడు అదేం లేదు, ఇది ఎప్పటికీ కూడా జరగదు అలా, నేను ఈ రోజుకి కూడా నాన్ని చాలా మిస్ అవుతున్నాను, నేను అతనే ఇష్టపడుతున్నాను, నేను నాన్ ప్లేస్ ని ఎప్పుడు కూడా జిన్ కి ఇవ్వను. ఇప్పుడు ట్యాన్ అంటాడు నాకు ఏం ఫరక్ పడదు నువ్వు ఎవరితో హుకప్ చేస్తావో, నాకు మాత్రం కేవలం నా బ్రదర్ యొక్క రివెంజ్ ని తీసుకోవాల్సి ఉంది, దీంతోనే ఎక్కువగా ఫరక్ పడుతుంది. ఇప్పుడు పి అంటాడు అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు అతను జిన్ యొక్క ఫీలింగ్స్ తోని ఆడుతుంటాడు అన్నమాట. అప్పుడు ట్యాన్ అంటాడు ఇది నీ ఇష్టం, నువ్వు అతనితో ఏది ఏమైనా చెయ్యి, నువ్వు నీ రివెంజ్ ని మర్చిపోకు, నువ్వు దీన్నైతే ఎప్పటికీ గుర్తు పెట్టుకో. దాని తర్వాత మనం చూస్తాం నాని యొక్క పేరెంట్స్ ని. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ఈ మధ్యలో వాళ్ళ మదర్ చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. పోలీస్ వ్యక్తి అప్పుడు ఒక వీడియో గురించి మాట్లాడుతుంటాడు. ఇక్కడ
ఏదైతే పోలీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారో ఏదైతే నాన్ మ్యాటర్ ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి. ఇప్పుడు నాన్ యొక్క మదర్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. పోలీస్ వాళ్ళు ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయరు, ఎందుకంటే పూర్ పేరెంట్స్ దీన్ని ఇస్తారు కాబట్టి. నాన్ యొక్క మదర్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం నెక్స్ట్ డే ని చూస్తాం. జిన్ వెళ్తాడు నాన్ పీ దగ్గరికి. ఇక్కడ మనం చూస్తాం పీ అదే న్యూస్ ని రీడ్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు జిన్ పీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తాం పీకి చాలా కోపం వస్తుంది ఆ న్యూస్ ని చదివిన తర్వాత. ఇప్పుడు పీ ఏం చేస్తాడు అంటే అతను జిన్ ని చాలా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు అతను చాలా రూడ్ గా జిన్ కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఇటువైపు జిన్ కి చాలా బాధ కలుగుతుంటుంది. అప్పుడు జిన్ అంటాడు నీ దగ్గర అసలు ఏం ఉండదా మన గురించి మాట్లాడడానికి. సో అంతలోనే పీ దగ్గరికి కాల్ వస్తుంది నాన్ దగ్గర నుండి. అప్పుడు ట్యాన్ కి అర్జెంట్ గా పీకి ఒకటి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు అతను చెప్తాడు నీకు తెలుసు కదా ఏదైతే సీక్రెట్ ప్లేస్ లో మనం కలుస్తామో, సో నువ్వు అక్కడికి వచ్చి నాతో కలువు. అప్పుడు అతను స్లోలీగా జిన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ పీ మాట్లాడుతూ ఉంటాడు ట్యాన్ తోని, కానీ చూస్తూ ఉంటాడు జిన్ ని. కానీ ఎప్పుడైతే జిన్ చూస్తాడో పీ అయితే అతని గురించి పట్టించుకోవడం లేదు అని. ఇప్పుడు జిన్ ఏడుస్తూ ఉంటాడు. నాకైతే జిన్ అందరికంటే క్యూట్ గా అనిపిస్తాడు. జిన్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అప్పుడు పీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం జిన్ అయితే అక్కడే నిల్చొని ఉంటాడు. కానీ తర్వాత మనకి 2 years తర్వాత సీన్ ని చూపిస్తారు. ఇటువైపు మనకి ట్యాన్ ని చూపిస్తాడు. అతనైతే పాపం మొత్తం తన టైం ని ఒక ల్యాబ్ లోనే స్పెండ్ చేస్తూ ఉంటాడు. పాపం మనకైతే ఇన్స్పెక్టర్ అతను ఏం చేస్తుంటాడు మనకి ఎలా కనిపిస్తుంది అంటే అతను ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అని. మనకి తెలియదు అతను ఏం చేస్తున్నాడో. అప్పుడు అతనికి అలా సడన్ గా కాల్ వస్తుంది వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి. వాళ్ళ మదర్ చనిపోయింది అని. ఆ కాల్ ని విన్న తర్వాత అతను పరిగెడుతూ వెళ్తుంటాడు ఒక ప్లేస్ దగ్గరికి. అప్పుడు వాళ్ళ ఫాదర్ కి అనిపిస్తుంది అతను ఇంగ్లాండ్ లో ఉన్నాడు అని. కానీ అతను ఇప్పుడు కూడా థైలాండ్ లోనే ఉంటాడు. ఇప్పుడు అతను వెంటనే అక్కడికి చేరుకుంటాడు. ఇప్పుడైతే వాళ్ళ ఫాదర్ కి తెలుస్తుందో తను ఇంతకాలం ఇంగ్లాండ్ లో లేడు అని. ఇప్పుడు అతనికి చాలా బాధ కలుగుతుంటుంది. మీ మదర్ డిప్రెషన్ లోకి వెళ్లి ఆమె ప్రాణాలని వదులుకుంది. మేము ఎలాగో అలాగా మేనేజ్ చేసే వాళ్ళం నీకు డబ్బులు ఇవ్వడానికి. ఇంకా మేమైతే ఎన్నో ఎఫర్ట్స్ ఇచ్చాము. పాపం ట్యాన్ అయితే ఏం చేయాలి. అప్పుడు అతను వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను చాలా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ట్యాన్ ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటాడు. అతను కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం వాళ్ళ ఫాదర్ తను కూడా సూసైడ్ చేసుకుంటాడు. ఇక్కడ మనం చూస్తాం ఇప్పటి వరకు వాళ్ళ మదర్ ఫ్యూనరలే కాదు ఇక్కడ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతాడు. ఎప్పుడైతే ట్యాన్ కి తెలుస్తుందో వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు అని అప్పుడు అతను అరుస్తుంటాడు. అప్పుడు అతను ఏడుస్తుంటాడు. పాపం ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉన్న వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయారు. అతని దగ్గర ఇప్పుడు ఎవరు మిగలలేదు. దాని తర్వాత ట్యాన్ చాలా స్మోకింగ్ చేస్తుంటాడు. ఇక్కడ ఇతను ఒక డ్రగ్స్ ని కూడా రెడీ చేస్తాడు. ఇప్పుడైతే అతను ఆ డ్రగ్స్ ని తీసుకుంటాడు. అప్పుడు అతను నాన్ ని ఇమేజ్ చేస్తుంటాడు. అప్పుడు అతనికి అలా అనిపిస్తుంది నాన్ అతనితో మాట్లాడుతున్నాడు అని. అయితే నాన్ ఉంటాడో నాన్ అయితే అతని ఇమాజినేషన్. ఇక్కడ పీ వస్తాడు. పీ వచ్చి ట్యాన్ కి హెల్ప్ చేస్తాడు. ట్యాన్ నువ్వు బాగున్నావా. ఇక్కడ అయితే ట్యాన్ అసలు స్పృహలోకి రాడు. ఇటువైపు ట్యాన్ కి అయితే అతని ముందు కేవలం నానే కనబడుతుంటాడు. ఇప్పుడు నాన్ అంటూ ఉంటాడు నువ్వు వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, నువ్వు నా రివెంజ్ ని తీసుకోవాలి. ఇటువైపు ఏదైతే పీ దగ్గర ఎలాంటి ఆప్షన్ ఉండదో అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే వెంటనే ఒక సిగరెట్ ని కాలుస్తాడు. ఎప్పుడైతే ఆ సిగరెట్ యొక్క పొగ ఉంటుందో అప్పుడు అతను ఆ పొగని ట్యాన్ మీద వదులుతాడు. అప్పుడు మనం చూస్తాం ట్యాన్ అతని సెన్సెన్స్ లోకి వచ్చేస్తాడు. ఇటువైపు మనకి నెక్స్ట్ డే ని చూపిస్తాడు. ఎప్పుడైతే పీ నిద్రలేస్తాడో అప్పుడు అతనికి ఏం తెలుస్తుంది అంటే ఏదైతే జిన్ ఉన్నాడో అతని స్కూల్ కంప్లీట్ అయిపోయి అతను గ్రాడ్యుయేషన్ గురించి అమెరికాకి వెళ్తున్నాడు అని. మేబీ అతను ఇప్పటికీ కూడా రిటర్న్ రాడు కావచ్చు. దాన్ని జిన్నే పోస్ట్ చేస్తాడు. జిన్నే పోస్ట్ చేస్తాడు. అప్పుడు ఇతను చాలా షాక్ అయిపోతాడు. నేను చెప్పాను కదా పీ ఎక్కడో ఒక చోట జిన్ని కూడా లైక్ చేస్తుంటాడు. అప్పుడు అతను చాలా సార్లు కాల్ చేస్తుంటాడు జిన్ కి. కానీ జిన్ ఇటువైపు అతని కాల్స్ ని రిసీవ్ చేయడు. సో అప్పుడు అతనికి వెయిట్ కాదు. అప్పుడు అతను వెంటనే అతని స్కూటర్ ని తీసుకొని నైట్ టైంలో జిన్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అతను చేరుకుంటాడు జిన్ ఇంటి దగ్గర. అప్పుడు అతను చాలా అరుస్తుంటాడు. జిన్ నువ్వు నన్నైతే వింటున్నావు కదా. జిన్ అయితే ఇతని మాటలను వింటూ ఉంటాడు కానీ డోర్ నైతే ఓపెన్ చేయడు. మనకి తెలియదు వీళ్ళిద్దరి మధ్యలో ఏం ప్రాబ్లం ఉందో. ప్రాబ్లం అయితే ఏం లేదు. జిన్ కి అనిపిస్తుంది పీ ట్యాన్ ని లైక్ చేస్తున్నాడు అని. సో ఇతన్ని చూసుకోడు, ఇతని మీద ధ్యాస పెట్టడు అని. సో అగైన్ మనకి నెక్స్ట్ సీన్ ని చూపిస్తారు. ఇక్కడ ట్యాన్ పీతో చెప్తుంటాడు నేనే ఈ డ్రగ్స్ ని రెడీ చేశాను. ఏదైతే వాళ్ళు
ఆ మ్యాన్షన్ కి వెళ్లారో ఏదైతే స్టోరీ ఉంటుందో జాంతాది అదంతా వీళ్ళ ప్లానింగ్ ఉంటుంది. నాకైతే ఈ ఎపిసోడ్ చాలా చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఈ డ్రగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ ని తీసుకుంటారో వాళ్ళ లోపల ఏదైతే భయం ఉంటుందో అది వాళ్ళకి ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు దీన్ని ఇలా ఎందుకు చేస్తారు అంటే దీన్ని వాళ్ళందరికీ తినిపించి వాళ్ళతోని నిజంని తెలుసుకోవడానికి, ఏదైతే వాళ్ళు తప్పు చేశారో దాన్ని ఒప్పించడానికి, ట్రూత్ ని రివీల్ చేయడానికి మనకి ఇక్కడ ప్రెసెంట్ సీన్ ని చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇటువైపు ట్యాన్ ఫ్లూక్ వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. ఇటువైపు వైట్ అయితే అతనైతే చాలా భయపడుతుంటాడు. ఇందులో అయితే ఇతని ఎలాంటి తప్పు ఉండదు. ఇక్కడ మనకి చూపిస్తారు ఆ గన్ టీ చేతుల్లో తగులుతుంది. ఎప్పుడైతే టీ ఆ గన్ తో షూట్ చేయడానికి ట్రై చేస్తాడో మనకి ఇక్కడ చెప్పరు తను షూట్ చేస్తాడో చేయడో. ఇటువైపు ట్యాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.